ఎందుకంటే ఏదైనా కానీ నేను ఇండస్ట్రీ బాగుండాలి, ఆ చిన్న సినిమా బతకాలి అంటే ఈ డబ్బు 50% మనం ప్రమోషన్ మీద ఖర్చు పెడితే డెఫినెట్ గా ఆడుతుంది. ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు, సహృదయులు, వాళ్ళు చూస్తారు. అనవసరమైన ఖర్చుల గురించి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈ ఫంక్షన్ గురించి జస్ట్ ఇప్పుడే కొద్దిగా నాకు ఐడియా వచ్చింది. మన డైరెక్టర్ గారు ఫోన్ చేసి, ఆకాష్ గారు మీరు రావాలి అంటే ఏంటి అని అడిగాను. ఏ ఫంక్షన్ అంటే ఈ సినిమాలకి ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ఇవన్నీ వద్దు, అనవసరంగా ఖర్చు పెడుతున్నాయని చెప్తే నాకు క్లియర్గా అర్థం కావట్లేదు ఎందుకంటున్నానని. ఓకే వస్తాను, వచ్చి చూస్తాను, మీతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూసి నేను కూడా మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు ఫంక్షన్ కంపల్సరీ ఒక సినిమాని ప్రమోట్ చేయాలంటే ప్రెస్ మీట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీడియా వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వాలి. మీడియా వాళ్ళతో ఇంటరాక్షన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సినిమా గురించి ప్రమోట్ చేయడానికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రెస్ మీట్. సో ఈ ప్రెస్ మీట్ అనేది కావాలని పెట్టుకోండి. ఫంక్షన్స్ అనవసరంగా ఫంక్షన్స్ చెప్పి డాన్స్ ప్రోగ్రామ్ అండ్ ఫంక్షన్ హాల్కి సార్ చెప్పినట్టు శిల్పకళా వేదిక కానీ 5 స్టార్ హోటల్స్ ఈ డబ్బుని కొంతమంది ఆయన ఫీలింగ్ ఏంటంటే కొంతమంది ఆడియో రిలీజ్ బాగా చేస్తున్నారు, బాగా చేసిన తర్వాత సినిమా రిలీజ్కి వాళ్ళ దగ్గర డబ్బు లేదు, కరెక్టేనా? సో అలా వేస్ట్ చేయకుండా ఆ అమౌంట్ని ప్రమోషన్ జస్ట్ ఎప్పుడు సినిమా రెడీ అవుతుందో, మన సినిమా రెడీ అయింది అన్నప్పుడు కంపల్సరీ ఒక సినిమా బిజినెస్ చేయాలంటే కంపల్సరీ డేట్ యాడ్ అనేది వేయాలి. సో డేట్ యాడ్ వేయాలి, తర్వాత టీవీకి ట్రైలర్స్ ఇవ్వాలి. సో ఈ బేసిక్ థింగ్ చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్ దగ్గర డబ్బు లేదు. ఆ టైంలో రిలీజ్ టైంలో వాళ్ళకి డబ్బు లేదు. సో అలా మీరు కష్టపడకుండా ఇది ఒక ఐడియా నేను చేస్తానని చెప్పి ఆయన ఒక ఐడియాని తీసుకొచ్చారు. ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా. బట్ వీ హ్యావ్ నో రైట్స్ టు టెల్ ఎనీవన్ దట్ యూ షుడ్ నాట్ డూ ఆడియో రిలీజ్ ఫంక్షన్. ఇది ఒక సజెషన్ అంతే. ఎలా అంటే మన వీరు గారు వచ్చి ఒక సజెషన్ ఇస్తున్నారు మీ అందరికి, చిన్న ప్రొడ్యూసర్స్కి. అనవసరంగా ఆడియో రిలీజ్ ఫంక్షన్ చెప్పి ఖర్చులు వేస్ట్ చేయకుండా ఆ అమౌంట్ని సేవ్ చేసి సినిమా రిలీజ్ అప్పుడు యూజ్ చేయండి. అది మీ సినిమాకి ప్లస్ అవుతుంది. సినిమా ఆ టైమే ఇట్స్ ఇంపార్టెంట్. చాయిస్ ఆఫ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ ద ప్యానల్ నేను అనుకుంటున్నాను. అది ఎవరికి దాని మీద కమెంట్ చేసే అర్హత లేదు. బట్ ఇట్స్ అ పర్సనల్ చాయిస్. వీరు చెప్పిన దాంట్లో నేను ఒక విషయం అగ్రీ అయ్యేది ఏంటంటే, ఎస్ ఆయనకు పెట్టే ఎక్స్పెన్స్ వీ కెన్ యాజ్ వెల్ యాజ్ పుట్ ఇట్ ఫర్ పబ్లిసిటీ అనేది ఆ ఒపీనియన్తో నేను కూడా ఎక్కిపిస్తాను. బట్ ఫైనల్గా ఆడియో ఫంక్షన్ అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్. వాళ్ళ ఇష్టం, బ్యానర్ ఇష్టం, వాళ్ళ ప్రమోషన్ స్టైల్. ఐ విష్ మా మిత్రుడు ఫిల్మ్ మాల్ని వెరీ బిగ్ సక్సెస్. ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. నాకు ఈ సినిమా సక్సెస్ కావాలని, ఇది తెలుగు, తమిళ్ అండ్ ఈవెన్ హిందీలో కూడా ఇది ట్రైలింగ్గా చేశారు ఈ సినిమాని. అండ్ ఐ విష్ ద ఫిల్మ్ ఆల్ సక్సెస్. సో హిందీలో డైరెక్షన్ ఫీల్ లైక్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ ఇన్ హిందీ ఆల్సో. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆడియో అయితే మేము బాయ్కౌట్ చేసాం. సో వీఆర్ లాంచింగ్ అవర్ ట్రైలర్, promotional, all publicity, everything. Hope you will enjoy. Thank you. To thank all the electronic media and press media for coming here. As we are launching the movie today, I would like to tell you about the movie. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక యూత్ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్, కంప్లీట్ full on superb songs, wonderful action scenes, and it's a complete package movie. If you are expecting 100% out of this movie, you'll get more than that. It's going to be a hit. I'm playing the character of child dog in this movie. It's a different kind of character. It's a full on action packed character. I appear only in the action part of the movie, and yeah, thank you. Everyone,
like Prem Rakshit sir, Ram Prasad sir, they did a splendid job. Viruji, Vijay Master, everyone, thank you. ఇప్పుడు ఆకాష్ గారు మాట్లాడిన విన్నాం. మనకు హక్కు కాదు, కానీ మన అవసరం. ఎందుకంటే విడుదల, ఆడియో విడుదల అనే పదం సినిమాలకు ఉంది, సినిమా విడుదల అనే పదం సినిమాలకు ఉంది. విడుదల అంటే సినిమా విడుదలైతే టికెట్ కొంటారు, ఆడియో విడుదలకి ఆడియో సీడీ ఎవరు కొంటారు? ఆడియో కంపెనీ ఎక్కడుంది? కొనేవాళ్ళు ఎవరున్నారు? అమ్మే అవుట్లెట్స్ ఎక్కడున్నాయి? అవి లేనప్పుడు విడుదల అనే పదం ఎందుకు? విడుదల చేయండి, నెట్లో విడుదల చేయండి. ఇప్పుడున్న సోర్స్ ప్రకారం. ఒకప్పుడు రీల్స్ ఉండేవి, అప్పుడు క్యాసెట్ సీడీగా డెవలప్ అయింది, ఇప్పుడు చచ్చిపోయింది. అంటే చచ్చిపోయిన ఆడియోని ఇంటెన్సివ్ కేర్లో చూపించి బతికుందని చెప్పి మోసం చేస్తున్నాం. ఆ పదం తీసేసి వేరే ఇంకొక పదం ఏదైనా పెట్టి ఆడియో ఫంక్షన్ కావాలి, ప్రెస్ మీట్ కావాలి, మన సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి, దానికి ఇంకొకటి ఏదైనా చేద్దాం. ఎందుకంటే బయట వినేవాళ్ళు చూసేవాళ్ళు ఈ సినిమా అద్భుతంగా ఉంది అంటుంది అని మాట్లాడి ఆడియో ఫంక్షన్ చేసుకుని సినిమాలో ఉన్న విషయాన్ని చెప్పలేక అక్కడతో ఆడియో రిలీజ్తో సినిమా చచ్చిపోతుంది. అలా కాకుండా రిలీజ్ దాకా తీసుకెళ్ళి ఇంటెన్సివ్ కేర్లో ఉన్నదని బయటికి తీసుకురండి, మార్చురికి తీసుకెళ్ళొద్దు. దిస్ ఇస్ మై పర్సనల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్గా చేసిన ఫరా ఖాన్ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను. అందరికీ నా నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నా నమస్కారం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీరుజీ ఫర్ హ్యావింగ్ అ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్టింగ్ మీ. అండ్ వీరు సార్తో చేసింది ఇది ఫస్ట్ మూవీ కాదు నాది, ఇంతకుముందు వీరు సార్తో పని చేశాను. I liked his work and the way he ఎప్పుడైనా నాకు వీరు సార్ ఒక డైరెక్టర్ లాగా ఇది చేయి అది చేయాలి, ఒక ఫ్యామిలీ లాగా ఎప్పుడైనా ఆయన సెట్లో ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో ఐ విష్ మన కిషోర్ రాఠీ సార్కి బెస్ట్ ఆఫ్ లక్, ఇంకా మై హోల్ టీమ్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అండి. Mind.co-కి ఇంకా ఇట్స్ హోలీ మంత్ ఆఫ్ రంజాన్, సో హ్యాపీ హోలీ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఇస్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సినిమాలో వీరు గారు మంచి వేషం ఇచ్చారు నాకు. సార్ అన్ని సినిమాల్లో ఇస్తారు క్యారెక్టర్, బట్ ఈ సినిమా చాలా లక్కీ నాకు 3 లాంగ్వేజ్లో నేను యాక్ట్ చేయడం. అలాగే కిషోర్ రెడ్డి సార్, నేను 2001 or 2002 నాకు తెలిసి మోనమేల్లో ఈ సినిమా ఆఫ్టర్ లాంగ్ టైం సార్ కంపెనీలో మళ్ళీ పనిచేయడం చాలా బాగుంటుంది ఆయన ట్రీట్మెంట్. తర్వాత సినిమా వచ్చేసి బడ్జెట్ కానీ లేకపోతే ప్రొడక్షన్ అంతా చాలా పెద్ద రేంజ్లో ఉంటుంది. ఓన్లీ మా హీరో గారు ఒక్కరే, వాళ్ళ అబ్బాయి కొత్తగా. ఈ హీరో కనుక పెద్ద హీరో ఉంటే ఈ సినిమా మనకు రెగ్యులర్ పెద్ద హీరోల సినిమా ఎలా ఉంటుందో అంత రిచ్గా ఉంటుంది సినిమా. సో ఆల్ ది బెస్ట్ ఆల్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మాన్లీ అనుకో ఇట్స్ అ వెరీ గుడ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. మా కిషోర్ రెడ్డి గారు చాలా బాగా చాలా లెవెల్లో తీశారు. మా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా తీశారు మూవీని. ఐ థింక్ అందరూ దీన్ని చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ.